వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని అలాగే ఇందులోకి ఆవాలు వేసుకుంటున్నా. అలాగే ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు 2 ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగల్లా. అలాగే ఇందులోకి టమాటాలు కూడా వేసుకున్నాం. మూత తీసి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న చిట్కా. టమాటాలు కానీ ఆనియన్స్ కానీ తొందరగా మగ్గాలంటే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. టైం లేదు అనుకునే వాళ్ళ కోసం, టైం ఉంది మేము కొంతసేపు వెయిట్ చేసి కూర టేస్టీగా చేసుకుని వెయిట్ చేసి నిదానంగా చేస్తామనే వాళ్ళకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. తొందరగా మగ్గలు తొందరగా చేసుకునే వాళ్ళ కోసం చిన్న చిట్కా ఇది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత తొందరగా మగ్గిపోయాయో ఉప్పు వేయడం ద్వారా. టైం ఉంది మేము ఓపికగా చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే ఉప్పు ఏమి వేసుకొని అవసరం లేదు. టైం లేని వారి కోసం అయితే ఉప్పు వేసుకుంటే తొందరగా ఫాస్ట్గా మగ్గుతుంది. వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాం. అలాగే కొద్దిగంత ధనియాల పొడి వేసుకున్నాం. అలాగే చిటికెడంత పసుపు ధనియాల పొడి బాగా కలిసేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న చుక్కకూర వేసుకున్నాం. ఇందులో చుక్కకూర వేస్తాను ఫ్రెండ్స్. చుక్కకూర మినుము ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తెలిపండి. చాలా తొందరగా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయే కూర చుక్కకూర మినుము ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందని తెలపండి. ఇందాక టమాటాలు వేసేటప్పుడు తొందరగా మగ్గేందుకోసం వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసుకుంటుంది. ఆకుకూర కాబట్టి ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. ఎక్కువ వేసినారంటే కసం అయిపోతుంది. ఇందాక టమాటా తొందరగా మగ్గేందుకోసం కొంచెం వేసినా, ఇప్పుడు కొంచెం వేసిన ఉప్పు. ఇప్పుడు మూత పెట్టి 3 to 5 minutes మగ్గించుకుందాం. 3 లేదా 5 నిమిషాల వరకు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా మగ్గిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే చుక్కకూర ఫ్రెండ్స్. చుక్కకూర మినుము.